ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, అవును సార్. ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లలో? ఇది బీజేపీ వస్తుంది సార్. ఎందుకని బీజేపీ? బీజేపీ మంచి పని చేస్తున్నది మాకు, అన్నిటికీ మాకు సౌకర్యం మంచిగా ఇస్తున్నది. ఓకే, అందుకని బీజేపీకి రావాలని మాకు కోరుతున్నాం. ఓకే. బీజేపీ నుంచి డీకే అరుణమ్మ గారు పోటీ చేస్తున్నారు. అవు. మరి గెలిస్తే కనుక అందుబాటులో ఉంటారా ఆమె, ఉండి సమస్యలు పరిష్కారం చేసే నమ్మకం ఉందా? ఇస్తాం సార్. నమ్మకం ఉందా? నమ్మకం ఉండదు సార్. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి కదా, వాటి ప్రభావం ఉండదు అంటారు ఇక్కడ? ఏమో తెలియదు సార్, కానీ మాకైతే బీజేపీ ఉంటేనే బాగుంటుంది. అంతే, బీజేపీ ఫిక్స్. ఓకే. ఏమన్నా గవర్నమెంట్ ఇప్పుడున్న కాంగ్రెస్ నుంచి ఏమన్నా పథకాలు వచ్చినా? రాలే, ఇంకా ఏం రాలేదు సార్. చెప్పే కాడికి కానీ చెప్పింటి కానీ ఏం రాలేదు. ఓకే. సో ఇప్పుడు అయితే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మీ మహబూబ్ నగర్ నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నారు? ఇప్పుడైతే డీకే అరుణమ్మ గారు గెలిచే సూచనలు ఉన్నాయి. ఎందుకని డీకే అరుణమ్మ? ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యాండిడేట్లు అంతా వంశీచందర్ రెడ్డి అని కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ పార్టీ మన్యం శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళు ఎవరు వాళ్ళ సొంత ఆస్తుల కోసమే ఇక్కడ ఉన్నారు. ఎలక్షన్ టైంలోనే వస్తారు, మధ్యలో ఇక్కడ కనిపించారు. మన డీకే అరుణమ్మ గారు గతంలో పోటీ చేశారు, మన గ్రామాల్లో తిరిగారు, కలిచారు, ఎప్పుడు ప్రజల్లో ఉంటారు కాబట్టి ఎక్కువ అవకాశం ఆమెకే ఉంది. వీళ్ళంతా వాళ్ళ వ్యక్తిగతమైన పనుల కోసం మాత్రమే పని చేస్తున్నారు, ప్రజల కోసం చేయట్లేదు. కాబట్టి డీకే అరుణమ్మ గారు ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు కాబట్టి ఆమె గెలిస్తే బీజేపీ నుంచి పైన నరేంద్ర మోడీ గారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో ఈ జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందంటారు? ఇక ప్రధానమంత్రి మనకి మోడీ ఉన్నాడు కదా, కొంచెం దేశ రక్షణ భద్రత గురించి కొంచెం అన్నిటి విషయాల్లో మన మిలిటరీ వాళ్ళకి కానీ అన్ని రకాల కొంచెం మనకు ప్రధానమంత్రి బాగానే సహకరిస్తున్నాడు, బాగానే చేస్తుండే ఆయన. ఇక కొన్ని మంచి మంచి కంపెనీలు కానీ అటువంటివి ఆయన మంచిగా తీసుకొచ్చి మంచిగానే చేస్తుండు. ఇక ఆయన వస్తేనే బాగానే ఉంటుంది, ఈసారి కూడా మంచిగా నడుస్తుంది, ఇక బాగానే ఉంటుంది నా అభిప్రాయం అది. ఓకే. సో ఇప్పుడు డీకే అరుణమ్మ గారు కనుక గెలిస్తే ఇక్కడ మీ సమస్యలు తీర్చి మీకు అందుబాటులో ఉండి పరిష్కారం చేస్తానని నమ్మకం మీకుందా? ఉంది, నమ్మకం ఉంది. ఎందుకు లేదు, ఆమె కూడా బాగానే మంచి వ్యక్తి, మంచి వ్యక్తిగతంగా మంచి మెంబర్, మంచి మహిళని ఆమె కూడా మరి మంచిగానే ఉంది. ఆమె కూడా వస్తే కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి ఆమె ప్రయత్నం చేస్తూనే ఉంది. మరి ఇప్పుడు జిల్లాలు వేరే అయినాయి కదా, మరి బాగానే ఉంది, వస్తే కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సరే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? మోదీ. ఎందుకని? బాగా చేస్తున్నాడు కాబట్టి మోదీకి చేస్తాం. ఏం చేస్తారు బాగా అంటే మీకు ఏం నచ్చింది ఆయన పాలన? మాకు ఏం నచ్చిందంటే ప్రభుత్వం బాగుంది, తాను చేసే పనులు బాగున్నవి. ఇప్పుడు అయోధ్య రామ మందిరం అప్పుడు మీకు అక్షింతలు వచ్చినాయి సార్. ఓకే. సో ఎట్లా అనిపించింది అప్పుడు మీకు? మంచిగా అనిపించింది సార్. ఓకే. మా పార్టీ మొత్తం మోదీదే ఉంది, మా అన్నదమ్ముల కాడికి వెళ్ళి అంతా ఆయనకే. సో వేరే పార్టీల ప్రభావం ఏముండదు ఇక్కడ? ఏం లేకుండా సార్. ఏముండదు అంటారు. ఓకే. ఆమె గెలిస్తే పని చేస్తారని నమ్మకం ఉందా? చేస్తా సార్, ఎందుకు చేయదు, మోదీ సపోర్ట్ ఉంటే చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. ఓకే. నమ్మకం ఉంది. నమ్మకం ఉంది సార్.